నారా లోకేష్ కి కామ్రేడ్ షాక్. తెలుగుదేశం యువ నాయకుడు నారా లోకేష్ పోయి మంగళగిరి సీటుని ఎంచుకున్నాడు. టీడీపీ పెట్టాక కేవలం 1-2 సార్లు మాత్రమే గెలిచిన సీటు అది. గడిచిన 4 దశాబ్దాలలో మంగళగిరిలో టీడీపీ జెండా ఎగిరింది లేదు. అటువంటి టఫ్ సీటులో పోటీ చేయడం, పైగా జగన్ ప్రభంజనం ఆనాడు ఉండడంతో మంత్రి హోదాలోనే లోకేష్ ఓటమి పాలయ్యారు. ఈసారి ఎలాగైనా అక్కడ నుంచి గెలవాలని అనుకుంటున్నారు. అయితే మొత్తం ఓటర్లలో 3వ వంతు ఉన్న బలమైన చేనేత సామాజిక వర్గం నుంచి వైసీపీ అభ్యర్థిని ఎంపిక చేసింది. పైగా ఆమె 2 మాజీ ఎమ్మెల్యేల వారసురాలు. దాంతో పాటు ఇక మహిళా, బీసీలు, ఎస్సీ బడుగులు ఉన్న సీటు ఇది. అలాంటి మంగళగిరిలో ఈసారి గెలిచి తీరుతాను అని లోకేష్ అంటున్నారు. ఆయన గెలుపు అంత ఈజీ కాదు అని వైసీపీ అంటుంది. ఇక మంగళగిరి చూస్తే 50,000 మెజారిటీని తనకు తథ్యమని లోకేష్ అంటున్నా, ఎప్పుడు కూడా గెలిచిన ఏ అభ్యర్థికి కూడా మెజారిటీ 14,000కు మించి పెరగలేదు. ఇంకా చెప్పాలంటే లీస్ట్ గా 12 ఓట్లతో 2014లో వైసీపీ గెలిచింది కూడా ఇదే సీటు. అంటే హోరాహోరీ ఫైటింగ్ ఇక్కడ ఎప్పుడూ జరుగుతుంది. ఇక మంగళగిరిలో కాంగ్రెస్ కి, కమ్యూనిస్టులకు మొదటి నుంచి బలం ఉంది. ఆ 2 పార్టీలు అనేక సార్లు గెలిచాయి. ఇక కమ్యూనిస్టులు చూస్తే 2004లో ఒంటరిగా పోటీ చేసి 33,000 సాధించారు. 2009లో చూస్తే సిపిఎం, సిపిఐ విడివిడిగా పోటీ చేసి చేరి 25,000 ఓట్లు తెచ్చుకున్నాయి. ఇక 2014లో 2 పార్టీలు మరోసారి విడివిడిగా పోటీ చేస్తే 10,000 ఓట్లు పార్టీలకు కలిసి వచ్చాయి. ఇక 2019లో సిపిఐ అభ్యర్థికి 10,000 ఓట్లు లభించాయి. ఇదంతా ఎందుకు అంటే 2024లో మంగళగిరి నుంచి కామ్రేడ్స్ మరోసారి పోటీకి సిద్ధమవుతున్నారు. వారికి కనీసంగా 10,000 ఓట్లకు తక్కువ కాకుండా బలం ఉందని గత ఎన్నికలు నిరూపించాయి. ఈసారి కూడా అంతే స్థాయిలో ఓట్లు చీలిస్తే ఎవరి ఓట్లకు గండిపడుతుంది అన్న చర్చకు తెరలేస్తుంది. ప్రజా సమస్యల మీద పోరాడే కమ్యూనిస్టులకు పడే ఓట్లు అధికార వైసీపీ మీద వ్యతిరేకతతో అయితే ఖచ్చితంగా పడతాయని అంటున్నారు. అంటే అవి టీడీపీ కూటమికి గండి కొట్టే ఓటుగానే చూస్తున్నారు. బీజేపీతో పొత్తులేని సందర్భంలో గడిచిన 4 ఏళ్లు చంద్రబాబు వెంట అనేక పోరాటాలలో కమ్యూనిస్టులు పాలు పంచుకున్నారు. అలా చూసుకున్న టీడీపీ కూటమి ఓటే చాలా వరకు టర్న్ అవుతాయని అంటున్నారు. అదే కనుక జరిగితే ఖచ్చితంగా నారా లోకేష్ కి అది ఇబ్బందికరం అవుతుంది అని అంటున్నారు. అధికారంలో ఉండే పార్టీకి పడాల్సిన ఓటు ఎప్పుడో పడుతుంది, పడని ఓటు చీలుతుంది. అలా అనుకుంటే డైరెక్ట్ గా వచ్చి టీడీపీ కూటమికి పడాల్సిన ఓట్లు ఎర్రనల వైపు వస్తే ఓట్ల చీలిక అన్నది వైసీపీకే లాభం అవుతుందని అంటున్నారు. మొత్తం మీద చూస్తే మంగళగిరి నియోజకవర్గంలో బలమైన రాజకీయ భూమిక ఉన్న కమ్యూనిస్టుల పోటీ కూటమికే ఎక్కువ నష్టమని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.